డిఫరెంట్ స్టోరీతో యువ దర్శకుడు ఫణి ప్రదీప్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ బ్యాడ్ గర్ల్స్. ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోష్ని, యష్నా, ఈశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రోహన్ సూర్య, మోయిన్, రేణు దేశాయి సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ ని అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. తాజాగా ఈ మూవీ స్పెషల్ షో అమెరికా డలాస్లో ప్రదర్శించారు. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్తో ఓ కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కించారని ఆడియన్స్ కొనియాడారు. ఈ సందర్భంగా మూవీ టీంని అందరూ అభినందించారు. ఇక ఈ సినిమా అవుట్పుట్ అద్భుతంగా రావటం పట్ల మూవీ టీం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ కేక్ కటింగ్ సెరమనీ నిర్వహించారు. అవసరమైతే ఆడపిల్లలు అమ్మోరులా మారాలి అనే కాన్సెప్ట్తో మహిళల భావోద్వేగం, వారికి కావాల్సిన స్వేచ్ఛ వంటి అంశాలతో తెరకెక్కిన మూవీ బ్యాడ్ గర్ల్స్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని, యష్నా, ఈశ్వర్ ప్రధాన పాత్రలు నటించారు. రోషన్ సూర్య, మోయిన్, రేణు దేశాయ్ సహాయ పాత్రలో కనిపించారు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ ను అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. ఫణి ప్రదీప్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్పెషల్ షో అమెరికాలోని డల్లాస్ లో ప్రదర్శించారు. మూవీ టీం ఆడియన్స్ తో కలిసి ఈ సినిమాను చూసి ఆనందం వ్యక్తం చేసింది. ఇక మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్తో ఒక కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కించారని ఆడియన్స్ కొనియాడారు. దర్శకుడు ఫణి ప్రదీప్ డిఫరెంట్గా ఈ మూవీని ప్రజెంట్ చేశారు. నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. టెక్నికల్గా బ్రిలియంట్ ఎక్స్పర్ట్ సినిమాలో కనిపించాయని ఆడియన్స్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మూవీ టీంను అందరూ అభినందించారు. ఇక మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం పట్ల టీం తమ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ కేక్ కటింగ్ సెరమనీ నిర్వహించారు. ఇవాళ నాది మధ్యలో సినిమా రిలీజ్ లాగా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలిచారు అంటారు. మేము ఇంట గెలిచాం లేదు తెలియదు, కానీ రచ్చ మాత్రం గెలిచాము. మా ఇంతమంది డలాస్పురం వాళ్ళతో మేము సినిమా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మెమరీస్ మాకు. అండ్ ఈ బ్యాడ్ గర్ల్స్ సినిమా ఇంతమంది లేడీస్కి నచ్చుద్దని నేను ఫస్ట్ ఎప్పటి నుంచో నచ్చాలి, అబ్బాయిని నచ్చకపోయినా అమ్మాయిలకు నచ్చాలి అని కోరుకున్నాను. అండ్ ఇచ్చిన లేడీస్ అందరికీ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బ్యాడ్ గర్ల్స్ హిట్ అంతా మీ కళ్ళల్లోనే కనబడుతుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ అండి. డలాస్పురంలో మా సినిమా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా చిన్న ఎమోషన్, అమ్మాయిల్ని అమ్మోర్లా పెంచాలి. నా సినిమా హిట్ ఫట్ కాకుండా ప్రతి డైరెక్టర్కి, ఫిల్మ్ మేకర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నమ్ముతాను నేను. ప్రతి అమ్మాయికి ఎల్కేజీ నుంచి సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేటరీ చేయాలి, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మ్యాండేటరీ చేయాలని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా చేస్తే ఫిల్మ్ మేకర్గా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు నేను చాలా సాటిస్ఫై అవుతాను. ఐఎమ్ గోయింగ్ టు పవన్ కళ్యాణ్ గారు అందరి దగ్గరికి వెళ్ళి నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ బ్యాడ్ గర్ల్స్ అమెజాన్లో రిలీజ్ అవుతుంది త్వరలో. అండ్ ఓటీటీలో మీ అందరూ పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గైస్. అండ్ మా సినిమా రిలీజ్ అవ్వడానికి కారణం మా సినిమాలో విలన్ కింద చేసిన కోబ్రా, తన పేరు ఈశ్వర్, కేటీలో ఉంటాడు. తిన వల్ల ఇంతమంది సినిమా చూశారు. నిన్న 250 పీపుల్ చూశారు. చాలా చాలా క్లాస్ కొడుతుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వంట చేసిన వాడికి వంట ఎంతమంది తింటే అంత హ్యాపీ అనిపిస్తుంది. మా సినిమా అంతమంది చూడడానికి కారణం ఈశ్వర్. సో అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్. Thank you everyone for watching this movie. Hope you all liked it. It's a good movie with some comedy, sentiment and emotion with a strong message. So hope you all liked it and thank you all for coming. మూవీ చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా కామెడీ, అంత బాగుంది. కొత్త క్యారెక్టర్ ట్రై చేశారు, కోబ్రా అని. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. హీ హాజ్ అ గుడ్ ఫ్యూచర్. కామెడీ చాలా బాగుంది, టైమింగ్ అంతా బాగుంది. ఐ రియలీ లైక్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్. డైరెక్షన్ ఇస్ సో గుడ్. Do you have kids? I do have 2 boys. Oh, okay. Unfortunately, I don't have girl. But girls should definitely watch this movie. It's really good. The Bad Girls movie, I think you did watch, right? What did you like about the movie? It was a great movie. It was really emotional, but it reached like every aspect of like about women and like prostitution, and it was just kind of hit like the spot for everybody, so it was really nice. And it also had like a lot of comedic twists, and it was just really good. What's the one thing you would like to carry about the movie, or what is the message you want to give it to the director? Definitely the way he like talked about women and how each person has something that they think is like special to them, their passion, and how it's important not just because they're a girl, they're
like their duty isn't just to like have like children, but also to um, do their passion and like have fun in life. Would you ask your friends to watch the movie? Definitely, yeah. You watched the Bad Girls movie, right? What is your feeling about the movie? It's a fantastic movie with a lot of moral and ethical values which have been shown. The first half is very funny and very nice, but when we are coming to the end of the movie, he has shown the values and the morals regarding the girls, especially. And it's a very good education to the people, which is very much required and necessary in these days, at least in the rural areas of India. I really appreciate my Pradeep, is my cousin. I really like this movie. What about your feeling? Yeah, it's a very good movie. What director mentioned, right? That women or any girls are for the childhood itself they have to learn the self-defense. That's the motto you mentioned in that movie, right? It's a very important one nowadays. What you mentioned. The other thing also, every 10 minutes there is a rape happening in India. So really, they have to come with the self-defense. Also, there have to be a lot of self-awareness required for girls. So when they go out and they be socializing everything, they have to make sure they ensure the society, even though they really feel that it's the environment is good, but they have to make sure that they are in a very safest place. So they have to learn the self-defense. They have to make sure that their safety. So it's a very good movie. I really appreciate the director, the way he just cinematographed with this movie, and everyone should watch this movie. సార్ బ్యాడ్ గర్ల్స్ మూవీ చూసారు కదా, ఎలా ఉంది సార్? సినిమా చాలా బాగుందండి. థీమ్ ఆడపిల్లల్ని అమ్మోర్లా పెంచాలన్న థీమ్ చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న ఈవెంట్స్కి డెఫినెట్గా ఆడవాళ్ళని ఒక అమ్మోర్లాగానే పెంచాలని నాకు కూడా అనిపించిందండి. చాలా బ్యాక్ ఇన్ ఇండియా ఏం మెసేజ్ ఇస్తారు సార్? ఇండియాలో అంటే ఎక్కడైనా సరే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఒక జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ సొసైటీ మీద అవేర్నెస్, తర్వాత వాళ్ళని ఒక సెల్ఫ్ డిఫెన్స్, బేసికల్లీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలడానికి కావాల్సిన వాళ్ళకు ఒక అన్ని విధమైన కోర్సులు కానీ శిక్షణ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను బ్యాడ్ గర్ల్స్ మూవీ చూసినట్టున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి. 3 అవర్స్ చాలా బాగుందండి. 3 అవర్స్ థియేటర్లో కూర్చోబెట్టి మాకు చాలా ఎంటర్టైన్ చేశారు. ఇటువంటి మూవీస్ చాలా అరుదుగా వస్తుంటాయి, మనం చూడాలి. ఖచ్చితంగా మనం అమ్మాయిల్ని ఎంత మంచిగా చూసుకోవాలని చెప్పేసి మూవీ ఇట్లాంటి వాటి ద్వారా మనకి మోర్ తెలుస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా చేశారండి. బ్యాడ్ గర్ల్స్ మూవీ చూసారు కదా, ఇప్పుడు మీకు అమ్మాయి ఉన్నట్టుంది, అమ్మాయిని కూడా అమ్మోర్లా పెంచుతారా? మాకు ఆల్రెడీ అమ్మోరండి, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనకి ఆల్రెడీ అమ్మోరు. మీకు ఎలా నచ్చింది మూవీ? చాలా బాగుందా చెప్పాలి అంకుల్కి. బ్యాక్ ఇన్ ఇండియా ఏం మెసేజ్ ఇస్తారు? చాలా మంది ఇండియాలో అమ్మాయిలని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మార్చుకోవాలి, అమ్మాయిని మంచిగా అమ్మోరులాగా పెంచాలి అని కోరుకుంటున్నాను. మూవీ బ్యాడ్ గర్ల్స్ మూవీకి వచ్చారు కదా, ఎలా ఉంది ఒకసారి చెప్తారా మా పరీక్షకి? ఆస్ట్రేలియా నుంచి వచ్చాము. ఐ రియలీ లైక్ ద మూవీ. ఇనిషియలీ మూవీ స్టార్ట్ అయినప్పుడు కామెడీ అనుకుంటే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. దట్ పార్ట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ది ఎండ్ టు బి దట్ heavy, emotionally heavy and message oriented, and the twist, so it was really entertaining. What was the one dialogue you remember about the movie? There are a couple, I guess. అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి, ఎంజాయ్ చేయాలి, గుర్తుండిపోవాలి, చాలానే ఉన్నాయి. అంటే చాలానే చిన్న చిన్న డైలాగ్స్ అట్లాంటివి. డెఫినెట్లీ, నో డౌట్స్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో అండి, సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. Yes, it's very nice to watch this movie here and the premiere show, especially how to raise girls is main thing that they bring it up. I was so enjoying. Can talk. సో అమ్మాయిని అమ్మోర్లా పెంచుతారా? మీకు అమ్మాయి ఉన్నట్టు? Definitely we have to have a values to let girls know. Yeah. Talk. You wanna talk? ఎలా అనిపించింది అన్న మూవీ, బ్యాడ్ గర్ల్స్ మూవీ? It was very fun and also very comedy. What was the best part of the movie? The best part of the movie was when the bomb was almost about to explode. They saved a lot of people's lives there. బ్యాడ్ గర్ల్స్ మూవీ చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్. ఐ మీన్ అమ్మాయిని అమ్మోర్లా పెంచాలన్న కాన్సెప్ట్ అయితే ఇట్స్ లైక్ వెరీ ట్రూ. ఈ జనరేషన్కి కావాల్సిన మెసేజ్ ఉన్న మూవీ అండి. ఐ మీన్ kudos to the director and the concept. It's really good.
ఓకే, లుక్స్ లైక్ మీ పిల్లల. యా సో మీ అమ్మాయిని అమోర్లో పెంచుతారు ఎప్పుడు? ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్ ఫర్ షూర్. యా So what is that one message you want to give to the viewers or people who did not watch the movie about this Bad Girls movie? yeah I don't know, maybe people are thinking Bad Girls is something different, or I mean it may be misconceiving, but actually the truth is like it's a very very a noble movie as to a real message to girls, like how to live up and how to face all the challenges and then how to overcome all their fears. So really good one. So any message for the director? You rocked it. Munna garu, you rocked it. Bad Girls movie చూసినట్టున్నావు కదా, ఎలా ఉంది? It was pretty good. What did you like about the movie? I like the characters and the acting. Okay. Do you have a sister? Yeah. This is the second time, right? You're watching? Yeah. Okay. Good, Nana. Good.